ఇద్దరు ప్రయాణం చేస్తూ ఆ స్టీమర్ కాస్త మునిగిపోయింది. అలా మునిగిపోయినప్పుడు పక్కనే ద్వీపం ఉంటే ఈదుకుంటూ ఆ ద్వీపానికి చేరుకున్నారు. ఆ ద్వీపానికి చేరుకున్న ఈ ఆత్మీయులు ఇద్దరు కూడా పోనీలే, దేవుడు మన ప్రాణాలు కాపాడాడు అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఎందుకో ఒకడికి ఆలోచన వచ్చింది. అవునరా, మన ఇద్దరం భక్తులమే కదా, ఇప్పుడు ఏ ఆధారం లేకుండా ఈ ద్వీపం మీద పడ్డాం కదా, ఇప్పుడు నువ్వు భక్తుడువో నేను భక్తుడినో, నీ ప్రార్థన గొప్పదో నా ప్రార్థన గొప్పదో, ఇద్దరం కూడా పరీక్షించుకుందాం అని చెప్పి సరే పరీక్షిద్దామని చెప్పేసి రెండో వాడు అన్నాడట. అప్పుడు మొదటి వాడు అన్నాడు, పని చేద్దాం, నేను కుడివైపుకి వెళ్తాను ద్వీపంలో, నువ్వు ఎడం వైపుకి వెళ్ళు ద్వీపం వైపుకి, మన ఇద్దరం విడిగా ఉందాం, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరిని కాపాడుతాడో ఎవరిని రక్షిస్తాడో చూద్దాం. సరే, కుడివైపుకి మొదటి వాడు, ఎడం వైపుకి రెండో వాడు వెళ్ళిపోయాడు. కుడివైపు ఉన్నవాడు, ప్రభువా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఫలాలు ఉంటే నేను కడుపు నిండా భోజనం చేయగలుగుతాను ప్రార్థన చేశాడు. అద్భుతంగా ఆ ఫలాలు కాయటం మొదలు పెడితే కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. అంతేకాదు, ప్రభువా ఈ చేపలు ఉన్నాయి కదా, సముద్రంలో చేపలు ఉంటాయి కదా, అవి ఒడ్డుకు వస్తే నేను పట్టుకుంటాను ప్రభు అని చెప్పంటే వాడు అనుకున్నట్టుగానే చేపలు ఒడ్డుకు వచ్చి పట్టుకున్నాడు. చక్కగా చేపలు కాల్చుకు తిన్నాడు. తినడానికి ఏ లోటు లేదు, బాగుంది. అప్పుడు అనిపించింది తినడానికి ఏమీ లోటు లేదు, అంతా బాగుంది, ఒక భార్య ఉంటే బాగుండేది. ఎక్కడ? ద్వీపంలో. ప్రభు ఏకాంతంగా ఉంటున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, చక్కని బీచ్ ఉంది, భార్య కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అనుకోకుండా ఒక అమ్మాయి అదేవిధంగా ఓడ మునిగిపోతే, పడవ మునిగిపోతే, లేక స్టీమర్ మునిగిపోతే ఈదుకుంటూ వీడి దగ్గరికి వచ్చింది. ఎంత అద్భుతమైన దేవుడు నాయన, భార్య కావాలంటే బీచ్ దగ్గరకు ఒక భార్యను కూడా పంపించావు, నువ్వు చాలా గొప్ప దేవుడు అని చెప్పేసి పాపం ఆమెతో జీవించడం మొదలు పెట్టాడు. ఈ లోపల ఇంక చాలే ప్రభు, తిరిగి మా ప్రాంతానికి వెళ్ళిపోతాను, ఏదైనా షిప్ దగ్గరకు వస్తే మేము వెళ్ళిపోతామని చెప్పంటే మళ్ళీ ఒక షిప్ దగ్గరకు వచ్చింది. చాలా సంతోషించి ఆ షిప్లో ప్రయాణం చేయడానికి షిప్లో వెళ్తున్నారు. ఈ లోపల ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది, నువ్వు వెళ్ళిపోతున్నావేమిటి, నీ స్నేహితుని కూడా తీసుకెళ్ళు. అప్పుడు అంటున్నాడు వాడు, ఒట్టి మూర్ఖుడు, దుర్మార్గుడు, కనీసం నీ దగ్గర నుంచి జవాబులు కూడా పొందుకోలేనటువంటి అవిశ్వాసి, నువ్వే జవాబు ఇవ్వాల వాడికి, ఇక నేనెందుకు వాడికి జవాబు ఇవ్వాలి, జవాబు పొందుకోవడానికి కూడా వాడు అర్హుడు కాడు కాబట్టి వాడి ముఖం అలాగే మిగిలిపోయింది ఆ జీవితం అంతా. అందుకే ప్రభువా వాడిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, పిచ్చోడా, అతని ప్రార్థనకు నేను జవాబు ఇవ్వకపోవడం ఏమిటి, మరి నువ్వు నిజంగా జవాబిస్తే వాడు ఎందుకు అలా ఏడుస్తాడు? అప్పుడు అన్నాడంట, అతను చేసింది ఒకే ఒక్క ప్రార్థన, ఆ ఒక్క ప్రార్థనకు నేను జవాబిచ్చా. ఏమిటి ఆ ప్రార్థన? ప్రభువా నా స్నేహితుడు ద్వీపం అటువైపు ఉన్నాడు, అతడు కోరిందల్లా దయచేయి నాయనా అని ప్రార్థన చేశాడు. నువ్వు ఆహారం కావాలని కోరుకున్నావు, దయచే ప్రభువా అన్నాడు, దయచేశా. చేపలు కావాలని కోరుకున్నావు, నా స్నేహితుడు కోరిందల్లా ఇవి ప్రభువా అన్నాడు, దయచేశా. భార్య కావాలని కోరుకున్నావు, నా స్నేహితుడు కోరిందల్లా ఇవి ప్రభువా, దయచేశా. ఈరోజు నువ్వు ఏం పొందుకున్నావో అది నీ ఒక్కడి ప్రార్థన వల్ల కాదు, నీ స్నేహితుని యొక్క విజ్ఞాపన వల్ల నువ్వు పొందుకున్నావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, పిలువ అతన్ని. ఈ సత్యాన్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావో అది నువ్వు రక్షణ భాగ్యం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేక చక్కని భార్యో భర్తో కావచ్చు, గర్భ ఫలమో కావచ్చు, వ్యాపారంలో లాభమో కావచ్చు, సొంత గృహమో కావచ్చు, మంచి వాహనమో కావచ్చు, సహోదరి సహోదరులు, ఒక సత్య లేదా సంఘం కావచ్చు, సేవ కావచ్చు. ఒక సత్యాన్ని మనం మర్చిపోవద్దు, అది కేవలం మన కష్టార్జితమే, అది కేవలం మన ఆత్మీయతే, అది కేవలం మన ప్రార్థన వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలము నీ అవివేకము. ఈరోజు సతీష్ కుమార్ ఇక్కడ ఉండి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నా, ఇలాంటి అద్భుతమైన సంఘానికి కాపరిగా ఉన్నాడన్నా అది సతీష్ కుమార్ యొక్క భక్తి, సతీష్ కుమార్ అందించే సందేశాల వల్లే ఈరోజు ఎంతగా ఈ సేవ వర్ధిల్లుతుందంటే నా అంత అమాయకుడు మరొకడు లేడో. ఈరోజు ఇంత అద్భుతమైన సేవ జరుగుతుంది, సేవ చేయగలుగుతున్నాను అంటే నా వెనుక వేల మంది, లక్షల మంది తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నా కోసం దివారాత్రములు ప్రార్థిస్తున్నారు. కాబట్టే ఈరోజు ఈ సేవ ఇలా జరుగుతుందనేది నాకు బాగా తెలుసు. కాబట్టి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్.
ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నీకు స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించావు నాయన. నీ వలే ప్రేమించటం, నీ వలే ప్రార్థించటం, నీ వలే పని చేయటం, నీ వలే పరిశుద్ధంగా బ్రతకడం, అలాగే నీ వలే పరిచర్య చేయటం మాకు నేర్పించు నాయన. మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడగలగాలి. అట్టి జీవితం మాకు దయచేయ్యా. కేవలం ఆదివారం మాత్రమే భక్తులుగా కనిపిస్తూ ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవించే జీవితం మాకొద్దు నాయన. మాటకు మాత్రమే నీతో, నీ సేవలో, నీ పరిచర్యలో ఉంటామని సెలవిచ్చి మాట తప్పేవారిగా జీవించడం కానీ వీల్లేదు ప్రభువా. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నువ్వు ఆశించినట్టుగా జీవించి ప్రార్థించి పరిశుద్ధంగా పరిచర్యలో పాలు పంచుకొని ప్రభువా నీ వలే ప్రేమించగలిగిన కృప మా అందరికీ దయచేయమని, అరికాలు మొదలుకొని నెత్తి వరకు మమ్మల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరచి నాయన నీ బిడ్డలుగా భూమి మీద నీ సాక్షులుగా జీవింపచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.